సైడ్ కాలువల నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ కాంక్రీట్ పోస్తున్నారు. సో ఇది లేకపోతే ఏమవుతుంది, వీళ్ళందరూ దూకేస్తారు. ఆయన వస్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు కాబట్టి దూకేస్తారు. దూకినప్పుడు ఏం జరుగుతుంది, కన్స్ట్రక్షన్ ఆ కట్టడం ఏదైతే ఉందో అది కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అవడం వల్ల ప్రజాధనం పబ్లిక్ ధనం దుర్వినియోగం అవుతుంది. సో కాబట్టి ఆ సందర్భంలోనే ఇక్కడ పరదా కట్టారు. సో లేకపోతే పరదా కట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదనే చెప్పుకోవాలి. సో చూశారు కదా మీరు. సో అదే పరదా, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రకరకాల ఎడిటింగ్లతోటి పబ్లిక్లోకి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. జనాల మైండ్లోకి ఇంజెక్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన. అయితే పరదా ఎందుకు కట్టారు అనేది మనం చాలా స్పష్టంగా మళ్ళీ మరొకసారి చూస్తున్నాం. ఇది పరదానే, పరదా కట్టారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పబ్లిక్ రానియకుండా. అయితే ఎందుకు కట్టారు పరదా ఎందుకు కట్టారు, క్లాత్ ఎందుకు కట్టారంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ సైడ్ కాలువ నిర్మాణం జరుగుతోంది చాలా దూరం. సో ఇది కనుక కట్టకపోతే, ఇక్కడ పబ్లిక్ అని కట్టడ చేయకపోతే మొత్తం వచ్చి ఆయన మీద పడతారు. అంతా తొక్కుంటే ఇది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో అది అయితే ఇక్కడ చూసి అక్కడ బోర్డు కూడా పెట్టారు. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ చూశారు కదా వాటర్ పైపులు ఇవన్నీ. అంటే అంతా ఈ పంచాయతీ రాజ్ ఆ శాఖ కిందే రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ, ఆ సైడ్ కాలువలు కానీ అవన్నీ పంచాయతీలే కాబట్టి మరి అలాంటప్పుడు వాటి బాధ్యత కూడా ఆయన తీసుకోవాలి కదా. ఇది చూశారు కదా ఓవరాల్గా ఇందాక మనం ఏదైతే చూపించిన వీడియో, దీని పక్కన ఉన్నటువంటి వీడియో. సో పబ్లిక్ అప్పటికి చాలా కంట్రోల్ పెట్టారు. ఇక్కడ పరదా కట్టి, ఇక్కడ కొంత సెక్యూరిటీ, అక్కడక్కడ పోలీసులు చాలా